నేను యశు గుళ్ళో ఉన్నాం. అమ్మవారి దర్శనం అయిపోయింది. నిమ్మకాయ దీపాలు వెలిగించేసాము, దండం పెట్టుకున్నాం, హారతి తీసుకున్నాం, అక్షింతలు కూడా వేయించుకున్నాం. కానీ వెళ్ళకుండా ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? ఎప్పుడు నన్ను బ్లేమ్ చేస్తారు కదా, ప్రసాదం కోసం గుడికి వస్తావా అని. నేనైతే అలా కాదండి, అమ్మవారి కోసమే వచ్చా. బట్ వేరే వాళ్ళు ఎవరో అక్కడ నైవేద్యం పెడుతున్నారు, తినేసి వెళ్దామని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టింది. అంటే నేను కూడా అమ్మవారి కోసమే వచ్చాను, కానీ ప్రసాదం కోసం కూడా వెయిట్ చేస్తే బాగుంటుంది కదా, అమ్మ ప్రసాదం కదా, బాగుంటుంది. చూసారా, నేను ఒక్కదాన్నే కాదు, యశులాగా చాలా మంది ఉంటారు. కాకపోతే ముందు అడిగిన వాళ్ళే ఎప్పుడు ఫుడ్ దగ్గర బ్లేమ్ అవుతారు. అది నిజమా కాదా? అవును అన్న వాళ్ళు లైక్ వేసుకోండి, కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం రండి. ఇంతకీ అక్కడ ఏం ప్రసాదం పెడుతున్నారో తెలుసా? చక్కెర పొంగలి అండ్ పులిహోర. మేమిద్దరం వెయిటింగ్. ఇంకొక విషయము, ధనుర్మాసం జరుగుతుంది కదా ఆంజనేయ స్వామి టెంపుల్కి, అమ్మ రోజు తీసుకెళ్ళేది. చక్కగా వెళ్ళేదాన్ని అమ్మ వెనకాల చిన్నప్పుడు, ఎందుకంటే అక్కడ దర్శనం చాలా బాగుంటుంది. అన్నీ ఇష్టమే, దొంగది నేను అడిగానని అలా చెప్తుంది. బాయ్.